హలో ఫ్రెండ్స్, నమస్తే. హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వేస్తున్న ప్రతి స్టెప్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న ఈ అందాల తర తిరిగి రీసెంట్గా ట్రాక్ ఎక్కేసింది. రీఎంట్రీలో అందాల డోస్ మరింత పెంచేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత చేసిన ప్రతి స్టెప్ హాట్ టాపిక్ అవుతుంది. వ్యక్తిగత కారణాలతో అక్కినేని ఫ్యామిలీతో రిలేషన్ కట్ చేస్తున్న శామ్ అప్పటి నుంచి తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంది. లైఫ్ ఈజ్ మై చాయిస్ అన్నట్లుగా ఉంది సమంత తీరు. గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత కెరీర్ పరంగా బ్రేక్ తీసుకుని ఆ వ్యాధికి చికిత్స తీసుకుంది. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకుంది. తెలుగులో చివరకు ఖుషి సినిమాలు నటించిన సమంత ఆ తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం మేరకు సమంత తెలుగు సినిమాలపై పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. చాలామంది నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ సింపుల్గా నో చెబుతుందట. దీనికి బలమైన కారణం కూడా ఉందట. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారి భారీ పాపులారిటీ సంపాదించిన సమంత ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే రేంజ్ క్రేజ్ కొట్టేయాలని ఆలోచనలో ఉందంట. అందుకే తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టిందని తెలుస్తుంది. రీఎంట్రీలో బాలీవుడ్ దున్నేయాలని ప్లాన్ చేస్తున్న సమంత అక్కడ ఇల్లు వెతికే పనిలో పడిందని టాక్. ఒక రకంగా చెప్పాలంటే సమంత ఫ్యాన్స్ హట్ అయ్యే విషయమే. కాకపోతే తమ అభిమాన హీరోయిన్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించాలని భావిస్తుండడం వారికి కాస్త ఊరట. బాలీవుడ్ ఇండస్ట్రీ చూపు తనపై పడాలని కోణంలోనే గ్లామర్ పరంగా సమంత మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇకపోతే సినిమాలో స్టేటస్ పెట్టిన తీరు, అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ, ఆ తర్వాత తెగతెంపులు, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లి వార్తలు, ఇలా సమంత గురించి నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇవేం పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే సమంత అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు ఓపెన్గా చెబుతూ ఉంటుంది.